నీ బాధ తెలుసు, నీ దుఃఖం తెలుసు, నీ వేదన తెలుసు, నీ అప్పు తెలుసు, నీ కొరత తెలుసు. భయపడకు నా సహోదరి సహోదరుడా, భయపడకు నా కుమారుడా నా కుమార్తె అంటున్నాడు. నేను నీకు తోడే ఉన్నా. ఏ ఊపిలో ఉన్నా ఊపిలోంచి నేను పైకి లాగుతా, గట్టెక్కిస్తా. నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండపైకి శిఖరాల నీకు ఎక్కిస్తా. నిన్ను అవమానపరిచిన ముందే, వారి ముందే నిన్ను తలగా నియమిస్తా, నిన్ను గొప్ప చేస్తా. అందుకే వచ్చిన భూమి మీదకి అంటున్నాడు. అందుకే వచ్చిన భూమి మీదకి. నా ప్రాణం కన్నా ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నా. ఇదిగో నా రక్తం, ఇదిగో నా సిలువ, ఇదిగో నా మరణం, ఇదిగో మరణాన్ని గెలిచిన సజీవునై ఉన్నా. యుగ సమాప్తి వారు నేను నీతో మీతో ఉంటా అంటున్నాడు. నీకేం కావాలి? నాకు అసాధ్యం అంటే ఏది లేదు. నీకేం కావాలి? నా కుమారుడు కుమార్తె, నాకు సమస్తం సాధ్యమే, అసాధ్యం అంటే ఏది లేదు. నా కృప నీకు చాలు అంటున్నాడు. చేతులు బట్టి ప్రార్థించాను. నీ అవసరం అడుగు, నీ అక్కర అడుగు. బలితలున్నాయా? అప్పులున్నాయా? శ్రమ ఎక్కువైతుందా? కష్టం ఎక్కువైతుందా? నీ బిడ్డలు, నీ చెందినవారు అనారోగ్యంతున్నారా? హాస్పిటల్లో ఉన్నారా? లేవలేని స్థితిలో ఉన్నారా? ఉద్యోగంలోకి వచ్చినవా? ఓడిపోయి వచ్చినవా? భయపడవద్దు. ఆయన పొందుకున్న గాయం చేత నీకు స్వస్థత ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. సోంద్రికార బాబారా, సోంద్రికార శాలవ. ప్రార్థించు, చేతులెత్తు, ప్రార్థించు. ప్రభువా ఇక్కడున్నా, నాకు సాయం చేయ ప్రభువా. ప్రభువా ఇక్కడున్నా, నా పాపాలు క్షమించు ప్రభువా. అయ్యా నీ సన్నిధిలో ఉన్నా, నా మొర ఆలకించున్నాయి. నా స్థితిగతులు ఎరిగిన దేవుడు ప్రభువా. నా పరిస్థితులు మార్చు ప్రభువా. నా వాళ్ళే నన్ను అర్థం చేసుకొని పరిస్థితులు ఉన్నారు నాయన. నాకు దూరమైపోయి ఉన్నారు నాయన. నన్ను కనికరించు ప్రభువా. నాకు సాయం చేయ ప్రభువా. దర్శించు ప్రభువా. దర్శనం ఉన్నాయి, కనిపించి మాట్లాడు ప్రభువా. అట్లా నిలబడి ప్రభువా ఈ మందిరంలో సర్వజనులను నడిపించున్నాయి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం తండ్రి. అయ్యా మందిరం చుట్టూ జనాంగాన్ని కదిలించు ప్రభువా. నేను ఎరిగిన ప్రజలు ఎంతో మంది ఉన్నారు తండ్రి. మీరు వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రాంతం మార్చబడాలి ప్రభువా. ఈ ప్రాంతంలో మాకిచ్చిన మందిరాన్ని బట్టి వందనాలు. ఎరిగిన ప్రజలు ఇక్కడ ఉండగా వారిని దర్శించు ప్రభువా. అమాయకులు ఉన్నాయి అయ్యా, కేవలం క్రైస్తవులకే దేవుడు అనుకొని అయ్యా నీకు దూరం ఉన్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారిని దర్శించు ప్రభువా. వారి పాపాలు క్షమించు ప్రభువా. నీ రక్త పోక్షణ ఈ ప్రాంతం, ఈ ప్రదేశం, ఇల్లాదర్వాజా, ఓల్డ్ సిటీ, హైదరాబాద్లో రిలీజ్ చేయ ప్రభువా. సర్వ పాపులను దర్శించు నాయన. విరిగిపోయి నలిపోయి ఉన్న ప్రజలను దర్శించు ప్రభువా. పాప ఊపిరి ఉన్న ప్రజలను దర్శించు నాయన. మరణ పడక మీద ఉన్న బిడ్డలు దర్శించు ప్రభువా. అయా పేదరికంతో, దారిద్రంతో, దిక్కులేని పరిస్థితి ఉన్నటువంటి అమాయకులను దర్శించు ప్రభువా. దర్శించు మా ప్రియులను, దర్శించు మా స్నేహితులను, దర్శించు మా బంధువులను, దర్శించు మా ప్రాంతాన్ని, ప్రదేశాన్ని, ఈ పట్టణాన్ని, వెళ్తున్న అధికారులను, రాజులను, నాయకులను దర్శించు ప్రభువా. మార్పు కలిగించు నాయన. సత్యం ప్రకటింపబడుగాక. వారిని స్వతంత్రంగా చెప్పు. చెందులు చెబుదాం. హల్లెలూయా 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 అనుకుంటూ సాయించు ప్రభు. దర్శించు ప్రభువా, దర్శించు ప్రభువా. ఈ దినంలో నన్ను దర్శించండి, మమ్మల్ని దర్శించండి. మమ్మల్ని నడిపిస్తున్న దైవజనులను దర్శించు ప్రభువా. ఎవరైతే బలహీనమై ఉన్నారో మా మందలో, మా సంఘంలో, వారికి నీ సహాయం అందించండి. తెలిసిన పొరపాటు, లోపములు, దోషములు నావి మావి ఏమన్నా క్షమించి మన్నించి ఆ శాప పాప దాత మత్తు మబ్బు నుంచి ఆయన, అవిధేయత నుంచి ఆయన మమ్మల్ని, మా పిల్లల్ని విడిపించమని
మాకు సాయం చేయమని, శక్తి చేత కాదు బలం చేత కాదు నీ ఆత్మకారం జరిపించమని అయ్యా మా హృదయ రహస్యం ఎదిగిన దేవుడు తండ్రి. అయ్యా బాగుచ్చే ప్రభా నాలోనికి వచ్చి బాగుచేతండి. యేసయ్యా మా పాపాలు, మా దోషాలు, మా లోపములు దయతో క్షమించున్నాయి. నా ద్వారా, మా ద్వారా, మా పిల్లల ద్వారా జరిగిన ప్రతి పాపాన్ని బట్టి క్షమించండి. మా కుటుంబీకుల ద్వారా జరిగిన ప్రతి పాపాన్ని బట్టి క్షమించండి. అయ్యా మా సంఘ బిడ్డల ద్వారా జరిగిన ప్రతి పాపాన్ని బట్టి క్షమించున్నాయన. ఈ ప్రాంత ప్రజల యొక్క లోపాలు, పాపాలు, దోషాలు క్షమించున్నాయన. ఈ పట్టణ ప్రజల యొక్క లోపాలు, పాపాలు దయతో క్షమించి మన్నించి యేసు రక్తం చేత శుద్ధీకరించున్నాయన. అట్లాగే చేతులు లేపుతూ అయ్యా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పట్టణాన్ని మరొకసారి దర్శించండి. క్రైస్తవ సమాజాన్ని, విశ్వాస సమాజాన్ని, దైవ జనాంగాన్ని, పరిశుద్ధ జనాంగాన్ని, నేను ఎరుగని ప్రజలు ఎంతోమంది ఈ భూమి మీద దేశంలో ఉండగా వారిని దర్శించి రక్షించి కాపాడు కృప. శిలువ సువార్త శీఘ్రముగా ప్రకటింపబడుగాక. నిన్ను ఎరుగని ప్రజలకు నువ్వు దర్శించు నాయన, దర్శనమివ్వు నాయన. ఆత్మవర్షాన్ని కుమ్మరించండి, పరిశుద్ధాత్మను కుమ్మరించు నాయన. పవిత్రాత్మను, పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చినప్పుడు మేము శక్తి పొందుకుంటామన్నావు తండ్రి. మాకు శక్తి ప్రసాదించండి, బలాన్ని ప్రసాదించండి. ఆత్మ మీ మీద కుమ్మరింపమన్నప్పుడు మీ యవనస్తులు దర్శనాలు చూచురన్నావు తండ్రి, నివచ్చమని గాక. కుమ్మరింపమన్నప్పుడు మీ వృద్ధులు కలగందురన్నావు తండ్రి, నివచ్చమని గాక. కుమ్మరింపమన్నప్పుడు ఆత్మవర్షం నాయన అయ్యా ప్రవచించదరన్నావు ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మలో ప్రవచించడానికి, పరిశుద్ధాత్మలో దర్శనాలు చూడడానికి, పరిశుద్ధాత్మలో కలలు కనడానికి, పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటూ బలం పొందుకుంటున్నాయన. ధైర్య శ్వాసాలు పొందుకుంటూ శిలువ సువార్త శీఘ్రం నాయన ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, పట్టణాన్ని ప్రకటించడానికి కృప చూపించుతండి. ఆలయ అద్భుతం అవసరం ఉండగా నీ సహాయము, నీ హస్తం మా మీదకి వచ్చును గాక. అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు నాయన ఆత్మీయంగా, ఈ పరంగా, ఆర్థికంగా, వస్తుపరంగా జరులు కాక అని ప్రతి ఒక్కరి చేతులు పట్టండి. అయ్యా మా స్థల సరిహద్దు విషయాలు వచ్చున్నాయి, మా మందిర సరిహద్దు విషయాలు వచ్చున్నాయి. హల్లెలూయా. దేశమంతట్లో బహిరంగ కోరికలు ప్రారంభమవునుగాక, పెట్టబడునుగాక, కొనసాగునుగాక. స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, రక్షణకాలు, ఉద్యోగ రగులుగునుగాక. అయ్యా బాప్తిజాలు జరునుగాక, రక్షణకాలు జరునుగాక. మా దేశాన్ని దర్శించు ప్రభువా, మా రాష్ట్రాన్ని దర్శించు, మా పట్టణాన్ని దర్శించు. అయ్యా మమ్మల్ని దర్శించు నాయన. గుడ్డివారు చూపు పొందుకొందురుగాక, మూవారు మాట్లాడుదురుగాక, కుంటివారు నడుచుకొందురుగాక, బంధింపబడినకి యేసుక్రీస్తు విడుదల కలుగుగాక. సర్వ పాపులకు నాయన మారు మనసు పశ్చాత్తాపం కలుగుగాక. పేద ప్రజలకు స్వార్థ ప్రకటింపబడుగాక. విరిపోయి నలిపోయిన ప్రతి బిడ్డకు నాయన అయ్యా స్వస్థత, ఆయుష ఆరోగ్యాలు ప్రకటిస్తున్నాం తండ్రి. మరణ పడక మీద ఉన్న ప్రతి బిడ్డను ముట్టిపోవచ్చే ప్రభా. నువ్వు దేవుడు, నువ్వు రక్షకుడు ప్రతి ఒక్కరు అన్నాను. అయ్యా నీవు దేవుడు విన్నావు తండ్రి, నువ్వు రక్షకుడు విన్నావు తండ్రి. మా దేశాన్ని దర్శించి రక్షించున్నాయి, మా రాష్ట్రాన్ని దర్శించి రక్షించున్నాయి, మా ప్రాంతాన్ని దర్శించి రక్షించి కాపాడు ప్రభా. సర్వ పాపులను ఆయన ఈ దినం దర్శించి రక్షించి కాపాడు. అధికారులను దర్శించండి, రాజులను దర్శించండి, నాయకులను దర్శించండి. ప్రతి వారి యొక్క మోకాలు యేసు కురిస్తున్నాములు వంగులు గాక. ప్రతి నాలుక క్రీస్తే ప్రభువుని ఒప్పుకొందులు గాక. వేస్తున్నాము. నన్ను మార్చిన దేవుడు తండ్రి. అయ్యా సర్వజనులను మార్చున్నాయన. నాలో ఇంకా 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 మార్పు కలుగుగాక. నా తలంపుల్లో మార్పు నాయన. అయ్యా నా ఉద్దేశాల్లో మార్పు నాయన. నా పరివర్తనలో మార్పు నాయన. నా సంభాషణలో మార్పు నాయన. అయ్యా సకలు మార్పు కలిగించిన నీకు మహిమకరంగా నన్ను వాడుకోమని యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం జరిగించును గాక. సరే సరే పాట అనుకున్నా కానీ సరే ఆఫ్ చేసి పాట పెట్టా. సరే సరే దేవుని స్తోత్రం. మరి ఈరోజు చాలామందికి నాకు చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారో చెప్పి. నాకు సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. సమస్య ఏం లేదా, సమస్య ఏమున్నదంటే ఇది లేదు, అది లేదు, ఈ సమస్య, ఆ సమస్య అని తప్పకుండా చెప్తారు. నిజమైన సమస్య ఏంటిదంటే మరి
యేసుప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవారు ఇది కాదు, మొదటి వచనం యోహాను సువార్త 14 యోహాను సువార్త 14:1-2. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచు. ఒక్క విషయం, మీ కలవరం ఎవరిని బట్టి అంటే మీ సమస్యను బట్టి, పరిస్థితులను బట్టి, కొంతమందికి అనారోగ్యాన్ని బట్టి, కొంతమందికి ఉద్యోగాన్ని బట్టి, కొంతమందికి మరి రకరకాల సమస్యలు, మనుషులను బట్టి, బరువు భారాలను బట్టి, బాధ్యతలను బట్టి, అప్పులను బట్టి, కష్ట నష్టాలను బట్టి మరి కల్లోలు పడుతున్నారు. పరిస్థితులను బట్టి ఎక్కడ చూసినా చెడు వార్తలే, మంచి వార్త భూమి మీద ఏది లేదు. మరి అసలు యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసా? పాపులను రక్షించడానికి. ఇంకో విషయం ఏంటంటే, అసలైన సమస్య ఏంటంటే నరుడు దేవుణ్ణి కోల్పోయాడు, దేవుని మర్చిపోయాడు, అడ్రస్ మర్చిపోయాడు. అసలైంది భూమి మీద ఉన్న ప్రతి మనిషికి వాళ్ళ అడ్రస్ తెలుసు, వాళ్ళ ఉద్యోగం తెలుసు, వారు ఏం పని చేయాలని తెలుసు, ఎట్లా చేయాలని తెలుసు, ఎవరితో ఎట్లా మాట్లాడాలని తెలుసు. కానీ నరుడు అసలైన మా అడ్రస్, మనం సృష్టించిన దేవుడు ఎవరని మర్చిపోయాడు అన్నమాట. అందుకే మనిషి తప్పిపోయాడు అన్నమాట. తప్పిపోయిన మనిషి ఎట్లుంటారు? కొంచెం మతి తప్పిపోతారు. కొంతమంది మతి తప్పిపోయినప్పుడు సరైన రీతిలో ఆర్డర్గా మాట్లాడలేరు. వాళ్ళని పిచ్చోళ్ళు కూడా అంటారు. అన్నా లేదా? మతి తప్పిపోయినావా అంటారు కొన్నిసార్లు. అంటే సరిగ్గా మాట్లాడకపోతే మతి చెడిందా అంటారు. అవునా కదా? చెప్పాలా? నిజంగా మతి చెడిపోతే ఆ మనిషి అడ్రస్ తెలియకుండా ఉంటాడు. అందుకే యేసుప్రభు భూమి మీద వచ్చిన తర్వాత తన ప్రజలతో ఏమంటాడు అంటే, మీ హృదయాలు కలవరపడవద్దు, నేను వచ్చింది అందుకు, మీ కొరకు వచ్చిన, నేను నశించిపోయారు అని చెప్పి వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన. కాబట్టి నమ్ముకున్న ప్రజలకు నమ్మని ప్రజలకు వ్యత్యాసం ఉండాలి తప్పకుండా. నమ్ముకున్న నీవు ఇంకా సమస్యలతో నువ్వు పోరాడుతూ ఉంటే, సమస్యలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలా. యేసుప్రభు నమ్ముకున్నాక కూడా సమస్యలు ఉంటాయి. కానీ యేసుప్రభు నమ్మని ప్రజలకు నమ్ముకున్న ప్రజలకు వ్యత్యాసం అనేది ఉండాలి తప్పకుండా. వజ్రానికి మరి రాయికి వ్యత్యాసం ఉండాలా లేదా? పరిశుద్ధతకు అపవిత్రతకు వ్యత్యాసం ఉండాలా లేదా? ఉంటుంది తప్పకుండా. నమ్ముకున్న మనకు నమ్మని ప్రజలకు వ్యత్యాసం ఉండాలి. నమ్మని ప్రజలు వాళ్ళకు శక్తికి మించి వాళ్ళ మీద బరువు భారమైనప్పుడు వాళ్ళ ఆలోచన తారుమారైతే కూడా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే సూసైడ్ చేసుకుంటుంటాం. చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ నువ్వే పరిస్థితుల్లో కూడా సూసైడ్ కానీ నువ్వు చేసుకోవడానికి వీల్లేదు. కానీ నీ గురి గమ్యంని సరిగ్గా పెంచుకున్న వాళ్ళు అనేది మనం చూడాలి. నీ గురి ఏంటిది? గమ్యం ఏంటి? వేసుకుని నమ్ముకున్న తర్వాత ప్రతిరోజు ఆయనను వెంబడిస్తున్నారు మనం. అందుకే దేవుడు ఏమన్నా అంటే, దేవుని యందు విశ్వాసం, దేవుడు నమ్ముతున్నారు కదా, నన్ను కూడా నమ్మండి, తప్పకుండా నేను సాయం చేస్తా, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేను సత్యం. అంటే నీ జీవితానికి పరిష్కారం కూడా నేనే. నన్ను వెంబడించి అంటాడు. అనారోగ్యంతో వచ్చినావా, నేను బాగా చేస్తా. నీ ఆలోచన ద్వారా ఓడిపోయినావా, నా ఆలోచన తీసుకో. ఎవరి ఆలోచనలు? దేవుని ఆలోచన తీసుకోవాలి మనం. చాలామంది వాళ్ళ జీవితానికి వాళ్ళే కర్తలు. మనకు కర్త ఎవరు అంటే యేసుప్రభు. మనం నడిపించే నాదేవరు అంటే యేసుప్రభు. అందుకే పరిస్థితులను బట్టి నువ్వు భయపడొద్దు, మరి బాధపడవద్దు, మరి అంత అయిపోయింది నువ్వు అనుకోవద్దు. కానీ ఆ పరిస్థితుల్లో నేను సాయం చేస్తాను. కొన్నిసార్లు గురి గమ్యాన్ని కోల్పోతాం మనం. అయితే మనం ముందున్నటువంటి దైవజనులు కానీ భక్తులు కానీ వాళ్ళను ధ్యానించాలి మనం. వాళ్ళు ఎట్లా వెంబడించారు? వాళ్ళు సొంతాన్ని వదిలిపెట్టేసారు, దేవుణ్ణి వెంబడించారు. అందుకే ఎబ్రిలో మాట ఉంటుంది. ఎబ్రిలో 12వ అధ్యాయము మరి 1-2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపం విడిచిపెట్టి, అంటే
ప్రతి భారం నీకు ఏదైనా బరువు భారం ఉంటే దేవుడికి అప్పచెప్పు. సత్య సమూహము వేగం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయగు దానిని కొనసాగించువారునైనా యేసు వైపు చూచుచు మనము ఎదుట ఉత్తబడిన పందెపు పరుగులో ఓపికతో పరిగెత్తుతున్నాం. ఒక్కటి, నీ గురిగమ్యం ఎవరి మీద ఉండాలంటే దేవుని పైన పెట్టాలి. మనం మన లోకంలో నువ్వు యేసుని నమ్ముకున్నావు నిజమే, పాపం ఉందా లేదా, చదువుకున్నాడా లేడా, కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉపద్రవాలు ఉన్నాయి. సహజంగా మనుషులకు వచ్చే సమస్య తప్ప ఇంకేది కూడా రానివాడు. నువ్వు సహించిన దానికన్నా ఎక్కువ శోధన రానివాడు. శోధన తప్పించడానికి కూడా దేవుడు ఏం చేస్తాడు, మార్గాన్ని తెలుస్తాడు. అయితే చాలామందికి దేవుడు తెలుస్తలేడు కాబట్టి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా మరణాలు. అందుకే నీ ప్రతి ప్రయాణంలో దేవునికి అప్పచెప్పి నువ్వు ముందుకు అడుగులు వేయాలి. ఇంట్లోకించి బయటికి వెళ్ళే ముందు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా దేవునికి నీ జీవితాన్ని అర్పించుకున్నప్పుడు నీకు దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. నీ ఉద్యోగం తెలుసు, నీ వ్యాపారం తెలుసు, దేవునికి నువ్వు ఎట్లా సేవ చేస్తున్నావు తెలుసు. కానీ ఏ రోజుకి ఆ రోజుగా ఆయన మీద ఆనుకున్నప్పుడు దేవుడు దానికి ప్రతిఫలము మనకిస్తాడు పూర్తిగా. ఆయన మార్గము, ఆయన జీవమైన సార్. నీ మార్గం ఉన్నది నిజమే, ఆయన తగ్గట్టు ఉన్నదా లేకపోతే వ్యతిరేకంగా ఉన్నదా నీ మార్గం? వంకర తింకర మార్గాలు ఉంటే వదిలిపెట్టాల. వంకర తింకర మనుషులను వదిలిపెట్టేసేయాలి. సువార్త ప్రకటించేంత వరకు నీ బాధ్యత. వంకర తింకర మాట్లాడేటోళ్ళు ఉంటారు, నేను బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, అవమానపరిచేటోళ్ళు ఉంటారు, కొంతమంది సూసైడ్ చేసుకో అంటారు. యోబు భార్య అన్నదా లేదా, దేవుని దూషించి సూసైడ్ చేసుకో. మనం ఎప్పుడే కానీ మనకు చెందిన వారికి విశ్వాసయుతమైన మాటలే మాట్లాడాలా. నీకు కాకపోవచ్చు, నీ పిల్లలకు కాకపోవచ్చు, నీకు ఇంకెవరికైనా కాకపోతే అసాధ్యం కావచ్చు, కానీ ఒకటేమన్నా అంటే దేవుని సమస్తము సాధ్యమని చెప్పాలి. హల్లెలూయా. కొంతమంది పాపం వదిలిపెట్టలేరు, పాపులను క్షమిస్తాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు పాపం వదిలిపెట్టిన పరిస్థితులు ఉంటావో, నాలో ఈ పాపం ఉంది ప్రభు అని చెప్పి నువ్వు ఎవరు చెప్పే అవసరం లేదు. దేవుని దగ్గర రా, ప్రభు ఈ పాపం ఉంది, నన్ను క్షమించు ప్రభు అంటే క్షమిస్తారా లేదా? దేవుడు ఎవరి కొరకు వచ్చిండు? నువ్వు యేసుని నమ్ముకొని పరిపూర్ణంగా అప్పుడే నువ్వు మార్పు రూపాంతరం చెందవు. వెంబడే అడుక్కోవాలి, ప్రతిదీ దున్నుకోవాలి. 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల భూమి ఉందనుకుందాం. మీకు మంచి పంట రావాలంటే ఏం చేస్తారు? దున్నాల. ప్రతిరోజు నీ ఉదయాన్ని దున్నుకోవాలి, దున్నబడాల. హల్లెలూయా. దున్నబడినప్పుడు నీ ఉదయము ప్రకాశిస్తుంది. నీ ఉదయంలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఆ చెడంతా ఏం చేయాలా? విసర్జించాల. దున్నే రైతు ఏం చేస్తాడు? రాళ్ళు, రప్పలు, గచ్చ పొదలు, ముళ్ళ పొదలు అన్నీ ఏం చేస్తాడు? పక్కకు తీసి వాటిని కాల్చేసి పడేస్తాడు. తర్వాత మంచి విత్తనాలు విత్తుతాడు. అప్పుడు ఆ భూమి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, 1000 అంతలు ఫలిస్తుంది. నువ్వు మంచిగా ఫలభరితంగా బ్రతకాలనుకుంటే నువ్వు ప్రతిరోజు నీ భూమిని దున్నుకోవాలి. నీ భూమి ఎక్కడున్నది? లోకం కాదు, నీ భూమి నీ హృదయమే. నీ భూమిని దున్నుకోవాలా. ప్రభువా మరి నన్ను తోటగా మార్చు ప్రభువా. మారుతరా లేదా? చెడిపోయిన బాగా చేసిన దేవుడు. మనం చెడిపోయిన వాళ్ళమే మనం గుర్తుపెట్టుకోవాలా. మనం మంచోళ్ళమని చెప్పి దేవుడు తీసుకురాలి ఇక్కడికి. దేవుడు మనకు అవసరమై ఉన్నాడు, అందుకే వచ్చిండు. మంచి కోల్పోయింది నీ దగ్గర ఉన్నది లేని దాన్ని బట్టి నువ్వు బతకొద్దు. దేవుని బట్టి మనం బ్రతకాల. నీకేవి లేకుండా ఏవి ఉన్నా చెడిపోయిన ఉంటే తీయేస్తాడు. అవసరమైన నీకు ఇస్తాడు తప్పకుండా దేవుడు. మరి ఎవరే కానీ మంచి మంచి భక్తులు వాళ్ళ పరిస్థితి ఉన్నట్టే చెప్పుకున్నారా లేదా? మన నీ పరిస్థితి చెప్పుతున్నావు. అట్లా మనుషులతో ఎంబడి పరులు తీస్తూ ఉంటాం మనం చాలాసార్లు. దేవుని అసలైన దేవుని నీకు బాగు చేసే దేవుని పక్క పెడతావు, పరులు తీస్తావు. అందుకే నీ హృదయం ఏమవుతుంది? కలవరం చెందుతున్నది, భయపడుతూ ఉన్నది. లోక సంబంధించిన వార్తలు వింటున్నావు. లోకంలో భయంకరమైన వార్తలు అవి నువ్వు వింటా ఉంటే దడబుట్టుకొస్తుంది. భయక్రాంతురాలు అవుతావు, భయపడిపోతావు, పిరికి దాని అయిపోతావు, పిరికొడవు అవుతావు. పిరికి వాళ్ళు పరలోక రాజ్యము చేరరు. అందుకే దేవుడు వచ్చే ముందు, రాకడ ముందు భయంకరమైన జరుగుతాయి. కాబట్టి రోజు రోజుకు నువ్వు ఏం చేయాలా? దేవునికి సమీపిస్తుండాలి. మనం ప్రతిరోజు సమీపిస్తూ ఆయనతో మాట్లాడుతూ ఆయన స్వరం వినాల. ప్రభు నాతో మాట్లాడు ప్రభు అన్నప్పుడు దేవుడు మాట్లాడుతాడు నీకు.
నీకు ఇచ్చిన పరిచయం దీవిస్తాడు, నీకు ఇచ్చిన పనులను దీవిస్తాడు. ఏ విధంగా చేయాలో చెప్తాడు దేవుడు తప్పకుండా. ఆ వ్యాపారం చిన్నదైనా దాన్ని దీవించు ప్రభువా అంటే దీవిస్తాడు దేవుడు. ఆ ఉద్యోగం చిన్నదైనా దేవుని చిత్తం ముందు అక్కడ లిఫ్ట్ చేస్తాడు, లేకపోతే అక్కడ నుంచి పక్క జరిపేస్తాడు. కానీ ఫస్ట్ నీకు ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, సేవలు ఉన్నా, పరిచయం ఉన్నా, తలాంతులు ఉన్నా, మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మనం చాలాసార్లు అవసరం ఉన్నంత వరకు దేవుని దగ్గరకు వస్తారు. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వస్తుంది, ఆ తర్వాత వాక్యం చదవడు, ప్రార్థన చేయడు, సంఘానికి కూడా రాడు. ఏమైపోతుంది? దేవునికి వేరుగా ఉండి మేమేమి చేయలేము. అందుకే అక్కడ కొరతలు ఏర్పడతాయి, కష్టాలు ఏర్పడతాయి, నష్టాలు ఏర్పడతాయి. భూమి ఉన్నది, విత్తనం వేసిండు, కానీ అక్కడ నీళ్లు లేవు. ఏమైపోతుంది? అది పంట పండుతుందా? పంట పండదు. నీ ఉద్యోగానికైనా, నీ వ్యాపారానికైనా, నీ జీవిత సమస్యకు పరిష్కారమైన యేసు ప్రభు. అందుకే మనిషి ఏం కోల్పోయాడంటే నీవు ఉన్నదాన్ని బట్టి కాదు, అసలైతే దేవుడు కోల్పోయాడు. దేవుడు నమ్ముకున్న ప్రజలు కూడా ఈరోజు దేవుడు వారి జీవితాల్లో లేడు. వారు ఎట్లయిపోయారంటే ఆచరితగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, ఆచరితగా ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు వారి జీవితంలో కార్యాలు చేయలేకపోతున్నాడు. హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థించు, మనస్ఫూర్తిగా ఆయన వెంబడించు, తప్పకుండా కార్యాలు జరుగుతాయి. దృష్టి మళ్ళిస్తే తప్పకుండా పడిపోతావు, జారిపోతావు. వాగ్దానం ఉన్నది మనకు. మరి ఇదంతా మరి ఏమంటారు సాతాను సామ్రాజ్యం. భూమి అంటేనే సాతాను సామ్రాజ్యం. ఆ రాజ్యంలో దేవుడినప్పుడు నువ్వు నడిపింపు ఉంటుంది. ప్రతి ఎక్కడ పోయినా శాపగ్రస్తంతో ఉన్నది, కానీ దేవుడు మనతో ఉంటే దారైపోతుంది అక్కడ. మరి ఇజ్రాయేల్ ప్రజలకు దారైందా లేదా? వెనుక శత్రులు ఉన్నారు, ముందుకు అడ్డులు ఉన్నాయి, సముద్రం ఉన్నది. సముద్రం దాటిన తర్వాత ఎడారి ఉన్నది. మరి ఆ దాటిన తర్వాత తాగడానికి నీళ్లు, చేదైన నీళ్ళు ఉన్నాయి. కానీ వారితో దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు దేవునికి ప్రార్థించినప్పుడు దారి అడ్డులన్నీ తొలిగిపోయినాయి. వెంటాడుతున్నటువంటి శక్తులను దేవుడు ఏం చేసిండు? నీళ్ళలో ముంచేసాడు. హల్లెలూయా. మరి మనం ఏం కోల్పోయినామంటే, మరి దేవుని నమ్ముకున్నాక కూడా దేవుని వెంబడిస్తాం కాబట్టి కలవరాలు, భయాలు వస్తున్నాయి. ఆ కలవరాలను చూసి, భయాలను చూసి నువ్వు భయపడవద్దు, కానీ నా దగ్గర రా, నా యందు విశ్వాసం ఉంచు, నేను మీ పక్షాన నేను కార్యము చేస్తా అని చెప్పిండు. హల్లెలూయా. మరి ఎవరే కానీ ఒక్కొక్క భక్తుడు వాళ్ళ శ్రమల్లో పాల్గొలేని పరిస్థితుల్లో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకు సహాయము చేశాడు. మరి ఇస్సాకుకు ఇంచుమించు 60 సంవత్సరాలకు కూడా 40 సంవత్సరాలకు ఆయనకు పెళ్ళయింది. 20 సంవత్సరాలకు వరకు కూడా ఆయన భార్య గొడ్డాలలాగానే ఉంది. అప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు ఆయన సంతానం ఇచ్చాడు, 2 కౌల పిల్లల్ని ఇచ్చాడు. మానవ రీతిగా ఆత్మ సంబంధంగా, ఈ సంబంధంగా మనకు అవసరాలు, కొరతలు ఉంటాయి. అప్పుడు ఎక్కడ రావాలంటే దేవుని దగ్గర రావాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఫస్ట్ మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, మన శక్తి, మన బలం, మన జ్ఞానంతో చేస్తాం, ఓడిపోతాం. అది ముందుగానే మనం ఆ ప్రయత్నం చేస్తే ఓడిపోం. హల్లెలూయా. ప్రతిరోజు దేవునితో ముఖాముఖిగా మనము మాట్లాడినప్పుడు దేవుడు కార్యాలు తప్పకుండా చేస్తాం. మరి గొప్ప గొప్ప అధికారులు, రాజులు, నాయకులు కూడా వారు ఓడిపోయినటువంటి పరిస్థితుల పూట దేవుని ఎరిగి దేవుని దగ్గరకు వచ్చారు. వాళ్ళు దేవుడు వారి జీవితంలో కార్యాలు చేశాడు. నీ జీవితంలో కూడా చేశాడు. ఆయన పక్షపాతి కాదు. మరి బాగు చేయడానికి భూమి మీదకి వచ్చాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే దేవుడు వచ్చాడు. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే చాలు, శాంతి సమాధానం. డబ్బు ఉంటే సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉంటే సంతోషం ఉండదు, పెళ్ళైతే సంతోషం ఉండదు, పిల్లలు పుడితే సంతోషం ఉండదు, నువ్వు దున్నుకుంటే, భూమిని దున్నుకుంటే సంతోషం ఉండదు. ఆ సంతోషం, శాంతి అనేది నిజమైనది ఎక్కడ ఉంటుంది అంటే క్రీస్తులో ఉంటుంది. హల్లెలూయా. ఏ ప్రాయంలో, ఏ యవనంలో కానీ, ఏ ఏ వృద్ధాపంలో కానీ నువ్వు ఎన్ని సాధించినా అందులో కూడా ఉండదు. మనకు నిజమైన శాంతి, సమాధానం ఎట్లుంటుంది అంటే యేసు ప్రభువులో ఉంటుంది. మరి యేసు ప్రభువు లేనటువంటి బ్రతుకులు ఎట్లుంటాయంటే, వాడు ప్యాలెస్లో ఉండని, వాడు గుడిసెలో ఉండని, వాడు ఫ్లైట్లో ఉండని, వాడు ఏరోప్లేన్ ఉండని, కార్లో ఏసీ కార్లో ఉండని. యేసు ప్రభు లేకపోతే గూడు లేనటువంటి పక్షి ఎట్లుంటుందో వాళ్ళ బతుకు అట్లనే ఉంటుంది. అది నేను అనుభవించి నేను చెప్తున్నా. ఎంతమందికి అర్థమవుతున్నది? మీ స్థాయి తగ్గట్టు మీకు ఉద్యోగాలు ఉన్నాయి, మీ స్థాయి తగ్గట్టు మీకు వ్యాపారాలు ఉన్నాయి,
మీ స్థాయి తగ్గట్టు మీరు సంపాదిస్తున్నారు. పరిస్థితి అటు ఇటు అయినప్పుడు నిజంగా నాకు గూడు ఉన్నదా లేదా? మనకు గూడు ఎవరు? క్రీస్తు నమ్ముకున్న వారికి. నాకైతే గూడు యేసుప్రభువే. ఈ గూడు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది గూడు? నేను ఎక్కడ ఉంటున్నా అక్కడ ఉంటుంది ఆ గూడు. హల్లెలూయా, కబర్లు కొట్టు. ఈ గూడు నేను ఎప్పుడు అనుభవిస్తా. మీరు నన్ను చూస్తున్నది కుర్చీ మీద నేను కూర్చున్నా, కానీ ఆ గూటిలో నేను ఉన్నా. హల్లెలూయా. నేను కూడా నమ్ముతే ఏంటంటే మీరు కూడా అదే గూటిలో ఉన్నారు. మందిరంలో ఇవన్నీ ఉండొచ్చు, ఇవన్నీ గోడలు ఉండొచ్చు ఇవన్నీ, కానీ మీరందరూ క్రీస్తు నమ్ముకున్న ప్రతి వ్యక్తి తన గూటిలో ఉండాలి. ఏ వ్యాపారం చేసినా, ఏ సేవ చేసినా, ఏ ఉద్యోగం చేసినా ఆ గూటిలో ఉంటే గూటిలో ఉన్నోడు ఎప్పుడు కూడా చెదిరిపోడు. అందుకే పరిస్థితులు నేను కలవపెడతాయి, భయపెడతాయి. భయపడొద్దు. దేవుడు నమ్ముతున్నావు కదా, నన్ను నమ్ముకో. నీ కష్టం వచ్చినప్పుడు ఎక్కడ పోతున్నావు? ఎక్కడ రావాలి నువ్వు? దేవుని రావాలి. ఒక్కొక్క భక్తులకు వారి కష్టాలు వచ్చినప్పుడు ఎక్కడ వచ్చారో తెలుసా? ఉపవాసాలు ప్రకటించుకున్నారు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా, సమాజపరంగా. ఆదివారం 2 గంటలు వస్తే సరిపోదు. అలాగే అర్థమవుతుందా లేదా? అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి, మందిరానికి వచ్చి కూడా దేవునితో నువ్వు సహవాసం చేయాలి. ప్రార్థన చేసినప్పుడు కాలు జరుగుతాయి. దేవుడు దిగొస్తాడా లేదా? తండ్రి అంటే చాలు దిగొస్తాడు. నాకు ప్రతి సమస్యకు నా మటుకు నేనైతే ఫస్ట్ మొట్టమొదటిగా పిలిచేది యేసు ప్రభునే. ఎవరైనా చెప్పినానుకో ఈ సమస్య ఉందంటే ఫస్ట్ చెప్పేది దేవునికే. నాకేదన్నా సమస్య వచ్చిందనుకో ఫస్ట్ దేవునికే, ఆ తర్వాత పాస్టమ్మ గారికి, దైవజనులకు, సంఘానికి, అట్లా వెళ్ళిపోతాం. నీ జీవితంలో మొట్టమొదటి సమస్య ఎప్పుడొచ్చినా ఫస్ట్ దేవునికి అప్పచెప్పాలి. మంచి వార్త కూడా, నీ జీవితంలో ఒక మంచి కార్యం జరిగింది, ఫస్ట్ ఎవరు చెప్పాలా? దేవుని వందనాలు చెల్లించాలి. తర్వాత ఎక్కడ రావాలా? దైవజనులకు చెప్పాలా, తర్వాత సంఘాన్ని చెప్పాలా, తర్వాత అవసరం అనుకుంటే సమాజానికి మనం చెప్పినప్పుడు కాలు జరుగుతాయి. మరి పేతురు మరి వీళ్ళంతా అక్కడ ఒక అద్భుతం జరిగింది. 2 చేపలు 5 రొట్టెలు, మరి 5,000 పురుషులు. మరి అంతేకాకుండా ఇక్కడ 14వ అధ్యాయం, మరి స్త్రీలు పురుష దినంగా తిని తృప్తి పొందంగా ఇంచుమించు ఎన్ని గంపలు ఎత్తారట? 12 గంపలు ఎత్తారు. మరి యేసు ప్రభు ఒక అద్భుతం జరిగింది. ఒక మంచి కార్యం జరగానే దాంట్లో సమర్పణ అందరూ లీనం కావద్దు మనం. హల్లెలూయా. మళ్ళీ మనకు ఒక పని ఉన్నది, ఒక పరిచర్య ఉన్నది. ఎక్కడ పోవాలా? దేవుని సన్నిధి పోవాలా. యేసు ఎక్కడ పోయిండు? పర్వతం ఎక్కిండు. ఎక్కి ఏం చేసిండు? పండుకున్నాడా? ఏం చేసిండు? ప్రార్థన చేసిండు. దేవుని కొరకు ప్రార్థన చేసిండు. ఎవరి కొరకు చేసిండు? మన కొరకు చేసిండు. నశించిపోతున్న ఆత్మల కొరకు చేసిండు. ఇంచుమించు 3.5 సంవత్సరాలే. మరి మనం 1000 సంవత్సరాలు కూడా ఆ సేవ చేయలేం. మనం 3.5 సంవత్సరాల లోపే యేసు ప్రభు ప్రతి క్షణాన్ని వినియోగించుకున్నాడు మంచిగా. నీ జీవితాన్ని కూడా వినియోగించుకోవాలా. మరి పరిచయం అయిపోయింది, పని అయిపోయింది, తర్వాత ఏం చేయాలి? నువ్వు నీ గుడ్డులోనికి వెళ్ళాలా, మోకరించాలా, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. నీ ఉదయాన్ని దున్నుకోవాలా, సంఘం కొరకు ప్రార్థించాలా, సమాజం కొరకు ప్రార్థించాలా. ఎంతమంది అయితే ఎదురవుతున్నారో నీకు వాళ్ళ కొరకు ప్రార్థించాలి. ఎక్కడ చూసినా మర్డర్లు జరుగుతున్నాయి, సూసైడ్లు జరుగుతున్నాయి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, మంచోళ్ళ మీద అమాయకుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎవరి పని? ఈ మరణాలు ఎవరి పని? యుద్ధాలు ఎవరి పని? ఈ సూసైడ్లు ఎవరి పని? అన్నీ బాగున్నాక వాళ్ళు వస్తారా? సాతాను రేపుతున్నాడు. నువ్వేం చేయాలి? అప్పుడు పండుకోమన్నాడా దేవుడు? ఏం చేయమన్నాడు? ప్రార్థించాలా. నీ ఇంటి లోపల ఎవరన్నా చచ్చిపోయిన అనుకుందాం, ఊరుకుంటావు అట్లనే? ఏం చేస్తావు? ఊరుకుంటావు అట్లనే? ఊరుకోం మనం, అన్నా లేదా? మన రాష్ట్రం, మన దేశం ఇవి జరుగుతూ ఉంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరుగుతాయి తప్పకుండా. నీ ద్వారా దేశానికి దీవిస్తాడు, నీ ద్వారా రాష్ట్రాన్ని దీవిస్తాడు, నీ ద్వారా నీ పట్టణాన్ని దీవిస్తాడు, నీ ద్వారా నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ ప్రార్థన బట్టి సంఘాన్ని కూడా అభివృద్ధి పరుస్తావు. ప్రార్థన చేయాలా, సువార్త ప్రకటించాలి, అవసరం అనుకుంటే ఉపవాసం కూడా ఉండాలి. అందుకే వీటిని బట్టి నువ్వు భయపడొద్దు, కలవరపడొద్దు. అయితే యేసుప్రభు అన్నాడు, అక్కడ అద్భుతం జరిగింది, ఆశ్చర్యం జరిగింది.
తర్వాత ఎక్కడ వెళ్ళిండు ఆయన? యేసు ప్రభు సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, వాక్యం ఇది అరణ్య ప్రదేశము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయాను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజన పదార్థము కొనుక్కొనుటకై వారిని పంపివేయుడని చెప్పి, యేసు వారిని నాకు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పి. ఎన్ని రొట్టెలు ఉన్నాయట? 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తింటారు? ఒకరికి. భోజనం కొరకు చింతిస్తున్నారా? తక్కువ భూమి మీద ఏం లేదు, అన్ని పెట్టాడు మన కొరకు. నీ భోజనం కొరకు నువ్వు చింతించొద్దు, నీ వస్త్రాల కొరకు నువ్వు చింతించొద్దు, ఎట్లా బ్రతుకుతాను నువ్వు చింతించొద్దు. కానీ నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సంతోషపడు, దాన్ని దీవించమని. నీకు పరిచయం ఇచ్చింది కదా, ప్రార్థించు పరిచయం కొరకు. నీకు ఉద్యోగం ఇచ్చిందిగా, ప్రార్థించు దాని కొరకు. నీకు వ్యాపారం ఇచ్చిందిగా, దీవించమని చేయి. శక్తి లోపంలో కొన్ని నువ్వు పరిచయం చేయి, నువ్వు పని చేయి. అది చిన్నదైనా దాన్ని ఏం చేస్తా అంటే ఆశీర్వదిస్తావు. హల్లెలూయా. ఆశిస్తారా లేదా? ఎక్కడ పెట్టాలని? దేవుని హస్తంలో పెట్టాలి. నీ ఉద్యోగాన్ని కానీ, నీ వ్యాపారాన్ని కానీ, నీ పరిచయం కానీ, నీ సేవను కానీ సమృద్ధిగా దీవించు ప్రభు అంటే దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. అయితే 2 చేపలు 5 రొట్టెలు ఇది ఎంత వారికి అని చెప్పలేదు, కానీ ఆ 2 చేపలు 5 రొట్టెలు అద్భుతం చేసి దేవుని హస్తంలో నీ జీవితాన్ని పెట్టినప్పుడు, నీ సొంతంగా నువ్వు ఆలోచన ప్రకారం వెళ్ళకుండా దేవుని చిత్తాంశం నువ్వు అడుగులు వేసినప్పుడు కార్యాలు జరుగుతాయి. అక్కడ 2 చేపలు అందుకు ఆయన వాటిని నా ఎద్దకు తేడని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి, ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు జనులు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు. ఎన్ని గంపలు ఎత్తారట? 12 గంపలు. మరి ఆ 2 చేపలు 5 రొట్టెలు ఇచ్చినవి కూడా కొన్ని గంపలు ఇంటికి పంపించుండొచ్చు. ఏమిరా పోయేటప్పుడు పోయిన ఏమిటి అంటే అద్భుతమో ఆ మనిషి ఆ వ్యక్తి గురించి చెప్పిండొచ్చు. ఆ తర్వాత ఏం జరిగింది చదువుతాడు. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. వెంటనే జన సమూహములను తాము పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అందరికి వెళ్ళాలని ఆయన వారికి బలవంతం చేశారు. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండండి. ప్రార్థన చేయడం ఏకాంతంగా ఎక్కడెక్కినట? కొండ ఎక్కి. మనం కూడా ప్రార్థించే స్థానం చూసుకొని మనం ప్రార్థించినప్పుడు మరి యేసు ప్రభు దేని కొరకు ప్రార్థించిండొచ్చు? నశించిపోతున్న ఆత్మలకు. మనం కూడా ఏం చేయాలంటే క్రైస్తవుల కొరకు, దైవజనుల కొరకు, మరి పరిస్థితుల కొరకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ దేవుని ముందు చెప్పినప్పుడు కార్యాలు జరుగుతాయి. నీ వ్యక్తిగతంగా నీ పరిస్థితులు తుఫాన్ తగినట్టు ఉంటాయి కదా, ఉన్నప్పుడు అవి చెప్పాలా. లోకంలో కూడా తుఫాన్ లేగుతున్నటువంటి పరిస్థితులు మనం అప్పచెప్పినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. ఒకటి ఏంటంటే ఏ అద్భుతం జరిగినా ప్రజలను, ఏ అద్భుతం జరిగినా, ఏ ఆశ్చర్యం జరిగినా దాని వెనుకాల మొట్టమొదటిగా ప్రార్థన లేకుండా జరగలేదు. ఎక్కడికి నువ్వు చూసుకోండి కావాలంటే. యేసు ప్రభు సేవించే ముందు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అది మొట్టమొదటిగా యేసు ప్రభు ఏ గొప్ప కార్యం చేయాలనుకున్నా అక్కడ దాని ముందేముందంటే ప్రార్థన అనేది ఉన్నది. ప్రార్థన అంటే ఏంటిది? మళ్ళా అది ఒక ఆచారమా? కాదు. ముఖాముఖిగా దేవునితో మాట్లాడే యేసు ప్రభు మాట్లాడతాడు. మరి నువ్వు కూడా ముఖాముఖిగా మాట్లాడే నేర్చుకోవాలా. ఈరోజు నీకు ముఖ్య స్నేహితుడు ఎవరు అంటే ఎవరిని చెప్తావు నాకు తెలియదు, నేనైతే చెప్తా. నాకు ముఖ్య స్నేహితుడు ఎవరంటే యేసు ప్రభు. మంచి తండ్రి ఎవరంటే యేసు ప్రభు అని చెప్తా. అట్లా మీరు చెప్పగలుగుతారా? రావాలి, ఆ స్థితికి రావాలి మీరంతా. అన్నిటికన్నా నీకు ఏ గ్రంథం ఇష్టం అంటే పరిశుద్ధ గ్రంథం నేను ఇష్టపడతాను నువ్వు చెప్పాలా. అన్నిటికన్నా నాకు ఏ గ్రంథం ఇష్టం అంటే ఈ గ్రంథమే, పరిశుద్ధ గ్రంథం. దేవుని మాటలు ఉన్నాయి, దేవుని భక్తుల మాటలు ఉన్నాయి. దేవుని భక్తులు యేసు ప్రభువు చేసినటువంటి వారి త్యాగాలు, వాళ్ళ ప్రేమ ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? క్రీస్తు బిడ్డ అనుకున్నప్పుడు లోకం అంతా తింటున్నారు, తాగుతున్న చూపిస్తూ ఉన్నారు, వాళ్ళు కొడుకుపోతూ ఉన్నారు. వాళ్ళ కొరకు నీకు ఒక బాధ్యత మనకిచ్చిండు, మీకు ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. మనకు బాధ్యత ఇచ్చిండా లేదా?
మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం ఏం చేయాలా? మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఏం చేయాలా? నశించిపోతున్న ఆత్మలకు నువ్వు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. పొద్దంతా ఉద్యోగం, పొద్దంతా వ్యాపారమే. ఆ వ్యాపారం ఇచ్చింది దేవుడే, ఆ ఉద్యోగం ఇచ్చింది దేవుడే, ఆ పరిచయం ఇచ్చింది దేవుడే. కానీ దేవుని పక్క పెడితే ఏమవుతుంది? అక్కడ తుఫాన్లు రేగుతాయి, జాగ్రత్త. అందుకే మళ్ళీ ఓటమి అనుభవిస్తున్నావు, అందుకే సంతోషాన్ని కోల్పోయాను, అందుకే సమాధానం కోల్పోయాను. చాలామంది ఈవెన్ దైవజనులు కూడా, కొంతమంది దేవుని నమ్ముకొని సేవిస్తున్న కూడా దేవుని పక్క పెట్టి దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఏం కోల్పోతారు వాళ్ళు? ఏం కోల్పోతారు? నెమ్మది కోల్పోతారు, శాంతి కోల్పోతారు, ధైర్యం కోల్పోతారు, విశ్వాసం కోల్పోతారు. మన విశ్వాసం, మన ధైర్యము, మన శాంతి, మన సమాధానం ఎక్కడుందంటే క్రీస్తులో ఉన్నది. దేవుని పని చేస్తున్నావు కానీ దేవుడు అక్కడ లేడు. ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడు అక్కడ లేడు. స్తుతిస్తున్నావు కానీ దేవుడు అక్కడ లేడు. దాన ధర్మాలు చేస్తున్నావు కానీ దేవుడు అక్కడ లేడు. అందుకే యేసుప్రభు వీళ్ళని గురించి ఏమన్నా తెలుసా? వేషధారులారా అని చెప్పాడు. మీ నోటితో స్తుతిస్తున్నారు కానీ మీ హృదయం ఎక్కువనే పెట్టారు. ఈ ప్రజలు నువ్వు వాక్యం చదివినా, ప్రార్థన చేసినా, దాన ధర్మాలు చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. హల్లెలూయా చెప్పు, చదువుకు ప్రజలు ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులార విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థ పొందుకున్నట్టు వారి హృదయం పొంగినదై వారి చెవులు వినుటకు మందముగా పోయినవి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రం తెలుసుకున్నారు. యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేర్చుతున్నారు. అక్కడ ఏముంటుందంటే, మీరు నోటితో స్తుతిస్తున్నారు కానీ మీ హృదయాలు దూరంగా ఉన్నాయి. ఎందుకు కలవరం రాదు? అప్పుడు ఎందుకు భయం రాదు? అయితే నీకు సెంటర్ ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. విశ్వాసైనా, సేవకుడైనా, సేవకురాలైనా, మరి దేవుని వెంబడించే వాళ్ళ హృదయంలో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. దేవుని మించి ఇంకెవరున్నా కూడా అది కూడా ఒక విగ్రహం అవుతుంది. క్రైస్తవులు మనము విగ్రహాలు పెట్టుకోం కానీ, విగ్రహాలను పూజించాం కానీ విగ్రహాలు మనలో పెట్టుకుంటాం. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వు ఏ బిడ్డను ప్రేమిస్తున్నావు అంటే ఈ తల్లి ఏం చెప్పాలా, ఈ తండ్రి ఏం చెప్పాలా? సేవకుని దగ్గరకు వచ్చి మేము ఎవరిని ప్రేమిస్తా అంటే ఏం చెప్పాలా? ఎవరిని చెప్పాలా? నేను ఎవరిని ప్రేమించట్లేదు కానీ మొత్తం వాళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నా అంటే దేవుడిని ప్రేమిస్తున్నా. దేవుణ్ణి ప్రేమించాలా. దేవుడు లేకుండా నువ్వు ఎవరిని ప్రేమించినా నువ్వు భ్రష్టత్వంలో పోతావు. చాలామంది ఈ రోజుల్లో కొంతమంది స్త్రీలు పురుషులు నడిపిస్తూ ఉన్నారు, పురుషులు స్త్రీలు నడిపిస్తూ ఉన్నారు. అది ఏమైతే ఉన్నది? విగ్రహం అయిపోతున్నది. ఇప్పుడు దేవుని కన్నా ఎక్కువ స్త్రీని భర్త ప్రేమించిన అనుకుందాం, అది విగ్రహం అవుతుందా కాదు? చెప్పాలి, నా చూడాలి, చెప్పాలి, నోరు చెప్పాలి. దేవుని కన్నా ఎక్కువగా భార్యను ప్రేమించినావు అనుకో, అది విగ్రహం అవుతుందా కాదా? భర్త కన్నా, అది దేవుని కన్నా ఎక్కువ భర్తను ప్రేమించిన అనుకోని, అది విగ్రహం అవుతుందా కాదా? దేవుని కన్నా ఎక్కువ పిల్లల్ని ప్రేమించిన అనుకుందాం, ఏమవుతుంది? అది విగ్రహం అవుతుంది. అది అంటే అది కొన్నిసార్లు ప్రేమిస్తుంది, కొన్నిసార్లు పక్క పెట్టేస్తుంది. దేవుని పక్క పెట్టినప్పుడు అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఏంటిదంటే దేవుణ్ణి ప్రేమించిన తర్వాత నువ్వు ఎవరిని ప్రేమించినా అది పరిశుద్ధమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ. దేవుడు లేకుండా ఎవరు ప్రేమించినా అది స్వార్థంతో కూడిన ప్రేమ. అది అప్పుడే కనిపిస్తుంది, అప్పుడే మాయమైపోతుంది. అందుకే ఈ రోజుల్లో ఎక్కడ కూడా ప్రేమ కనిపిస్తలేదు. కారణం ఏంటిదంటే వాళ్ళ కేంద్రం యేసుప్రభు కాదు, వాళ్ళ కేంద్రం ఏంటిది? లోకం. అలాగే అర్థమవుతుందా? ఎంతమంది కాదు. అందుకే ఫస్ట్ దేవుణ్ణి నువ్వు ప్రేమించినప్పుడు దారాలు పుడతాయి, దేవుణ్ణి అతుక్కున్నప్పుడు దారాలు పుడతాయి తప్పకుండా. అప్పుడు ఏ పరిస్థితి వచ్చినా మనుషులు ఎందుకు కలవపడుతున్నారు అంటే అది ఎక్కువైతే చింపబడుతుంది, తక్కువైతే తక్కువైపోతుంది. కానీ నీ కేంద్రం ఎవరు ఉండాలంటే యేసుప్రభు ఉండాలి. యేసుప్రభు ఉన్నప్పుడు భూలోకం తలకిందులైనా కూడా నువ్వు భయపడవు. తుఫాన్లు వచ్చినా భయపడవు, వరదలు వచ్చినా భయపడవు, భూకంపాలు వచ్చినా భయపడవు, యుద్ధాలు వచ్చినా భయపడవు. కాగా నువ్వేం చేస్తావు అంటే ధైర్యం చెప్తావు. హల్లెలూయా.
భయపడకు, దేవుడు ఉన్నాడు. చచ్చినవాడు ఎక్కడ పోతావు? నువ్వు యేసును నమ్ముకో, పరలోక రాజ్యం పోతావు. హల్లెలూయా. ఒకసారి ఒక ఆర్మీలో ఉన్న వ్యక్తి అట, మరి ఆర్మీ మేనే యుద్ధశూడే కానీ పిలుకోడట. ప్రాణభయం ఉంటుంది కదా, ముందుకెళ్ళాలంటే యుద్ధం, అక్కడ ఉన్న చచ్చిపోవాలి, ఇక్కడ ఉన్న చచ్చిపోవాలి. అయితే ఒక సమయం రాగానే అది అక్కడ తెలుసు అనమాట. సమూహంలో అందరికీ ఏం తెలుసు అంటే వీడు పిలుకోడు అని తెలుసట. సమయం కాగానే వాడు ధైర్యం చేసి ఏం చేస్తున్నా అంటే ముందుకెళ్ళి యుద్ధం చేస్తున్నట్ట. పక్కకున్న వాళ్ళు అబ్జర్వ్ చేసింది. ఎప్పుడే కానీ దాచుకొని కొడుతాడు, ఇప్పుడేమో ధైర్యంగా వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు. అలా పక్కడు చూస్తారు, గ్రూప్ చూసిన తర్వాత అరే నువ్వు ఎప్పుడే కానీ దాచుకొని కొడుతుంటావు, మరి ఒక సమయం రాగానే ధైర్యంతో కొడుతున్నావు ఏంటి, యుద్ధం చేస్తున్నావు అంటే ఏంటంటే ఈ సమయంలో ఎవరు చేస్తారో తెలుసా, మా తల్లి అక్కడ ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. సభలు ప్రార్థన విలువ దేవుని నమ్ముకున్న ప్రజలకు తెలవాల. హల్లెలూయా. స్తుతి విలువ దేవుని నమ్ముకున్న ప్రజలకు తెలవాల. స్తుతి అంటే ఏంటిది, దేవుడు దిగొస్తాడు ఇక్కడ కిందికి, ఆయన ఆసుండు అవుతాడు. స్తుతుల మధ్య ఏమవుతాడు, సింహాసనం మీద ఆసుండు అయ్యి నిన్ను బట్టి సంతోషపడతాడు. నా కుమారుడు, నా కుమార్తె. చిన్నపిల్లలు పుట్టగానే వాడు ఎక్కువ అంటున్నాడు అనుకో, రాగాలు తీస్తున్నాడు అనుకో, వచ్చి భాషలతో మాట్లాడుతుంది, ఏమైతే తల్లిదండ్రులకు సంతోషం అవుతుంది. నిన్ను బట్టి సంతోషపడాలి దేవునికి. మన కొరకు, మన పిల్లల కొరకు మనం ఏం చేసినాం, ఏం చేయలేదు మనకు తెలియదు, కానీ కష్టపడినాం, ప్రయాసపడ్డాం నిజమే. కానీ నీ కొరకు ఏం చేసింది యేసుప్రభు? ప్రాణం పెట్టి అంటే నువ్వు దేవుని కొరకు ప్రాణం పెట్టి అవుతున్నావా? ఒక పూట అటు ఇటు అయితే మనం ఏమవుతాము, అడుగుతాం, దేవుని బట్టి అడుగుతాం. మనకు రావాల్సిన ప్రేమ అందకపోతే దేవుని వదిలిపెట్టేస్తాం. అక్కడ దైవజనులు వాళ్ళకి విలువకపోతే ఆ సంఘాన్ని మానేస్తారు. హల్లెలూయా. ఎవరు మనకు విలువ ఇచ్చినా ఎవరు విలువకపోయినా దేవుని దగ్గరికి దేని కొరకు రావాలంటే దేవుని కొరకే రావాలి. దైవజనుల కొరకు పోవద్దు, మనం సంఘస్థుల కొరకు పోవద్దు, సైన్యం కొరకు పోవద్దు, సంఖ్య కొరకు పోవద్దు, ఏసీల కొరకు పోవద్దు, ఈ బిల్డింగ్ల కొరకు పోవద్దు. ఎవరి కొరకు పోవాలా? అది గుడిసెందుకు కాదు, దేవుని కొరకు పోవాలి. మనం సపోర్ట్, అది గుడిసె అయినా ప్యాలెస్ అయినా అక్కడ యేసుప్రభు ఉంటాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామం ఉంటారో అక్కడ. ఈ రోజులు ఎక్కడైతే లగ్జరీ అయిపోయింది, ఈ లోపల దేవుడు ఎట్లుంటాడు, ఉంటాడా? ఏసీలో కొరకు పోయినావు అనుకో, మనుషుల కొరకు పోయినావు అనుకో, మరి ఎవరో మనుషులు కనిపిస్తుందని చెప్పి మాట్లాడిపోయినా అనుకో, దేవుడు ఉండడు. వాళ్ళకి శాంతి సమాధానం దొరకదు అక్కడ. నిజమైన శాంతి సమాధానం ఎక్కడుందంటే క్రీస్తులో ఉన్నది. అలాగే అర్థమవుతుందా లేదా? అందుకే దేవుడు ఏమంటారంటే మీ ఉదయాన్ని కలవరపడొద్దు, భయపడొద్దు. దేవుడు నమ్ముతున్నారు కాబట్టి నన్ను నమ్మాలి. కొంతమంది డబ్బును నమ్ముకొని డబ్బు పోయేసరికి అంత అయిపోయింది అనుకుంటారు. కొంతమంది మనుషులను వెంబడిస్తారు, మనిషి అయ్యేసరికి చాలామంది సూసైడ్ అయిన ఉన్నారు. కాబట్టి ఎవరిపోయినా దేవుడు యుగ సమాప్తి వరకు మనకు తోడై ఉంటాడు. నువ్వు ఓడిపోయినావా? ఓడిపోతే ఏం చేయాలా? ధైర్యం చెడిపోవద్దు. నష్టపోయినావా? ధైర్యం చెడిపోవద్దు. నీ పక్కన 10 మంది నేను వదిలిపెట్టి పారిపోయారా? ధైర్యం చెడిపోవద్దు. నీ పిల్లల్ని అర్థం చేసుకుంటారా? ధైర్యం చెడిపోవద్దు. నీ తల్లిదండ్రులు నేను వదిలిపెట్టిరా? ధైర్యం చెడిపోవద్దు. ఏ పరిస్థితుల్లో ఉన్నాయో నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఏమంటారంటే భయపడకు, నేను నీకు తోడై ఉంటాను. నువ్వు పాపం చేసినావా? ఏం చేస్తావు అప్పుడు? నీకు నువ్వు తగ్గించుకొని ఏం చేయాలంటే క్షమాపణాడు. క్షమిస్తారా లేదా చెప్పాలా? క్షమిస్తారా లేదా చెప్పాలా? క్షమిస్తాడు, నోటికి వేపాలి. నీ పక్కలు నేను క్షమిస్తాడో తెలియదు, నాకు తెలియదు. కానీ భర్త క్షమిస్తాడో లేదు తెలియదు, భార్య క్షమిస్తాడో లేదు తెలియదు. కానీ దేవదేవుడు నిన్ను క్షమిస్తే నీకు ఎవరు శిక్ష పెడతారా? కొన్నిసార్లు తల్లిదండ్రులు క్షమించలేరు, కొన్నిసార్లు పిల్లలు క్షమించలేరు. క్షమించలేక ఏమవుతున్నాయి? పగలు ఎక్కువైపు ఏం చేస్తున్నారంటే చంపుకుని దాకొస్తూ ఉన్నాం. చంపుతున్నారు కూడా. చంపుతున్నారా లేరా? జరుగుతున్నాయా లేవా? ప్రేమలు చల్లారిపోతున్నాయి. కారణం, ప్రేమలు చల్లారడానికి కారణం ఏంటంటే అక్రమం విస్తరిస్తూ ఉన్నది. అక్రమం విస్తరించేత ఏమొస్తూ ఉన్నది? ప్రేమ చల్లారిపోతుంది. ఒక దిక్కు నుంచి ప్రేమ నీకు వస్తలేదంటే, నీకు దొరకలేదంటే అక్కడ ఏమవుతుందంటే అక్కడ జరగకుండా జరుగుతున్నాయి. దగ్గర జరుగుతూ ఉంటే అక్కడ పోతే ఏమవుతుంది నీకు? అర్థమవుతుందా లేదా నా మాట? జరుగుతూ ఉంటే అక్కడి నుంచి నువ్వు పక్క జరిగిపోవాలా. లేదా జరుగుకునే మధ్య నువ్వు అక్కడ ఉంటే నీ ద్వారా కూడా జరుగుతాయి. కాబట్టి వాటి నుంచి తప్పించుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కార్యం జరుగుతుంది. ఒక సేవకురాలు దేవుని పక్క పెట్టేసి దేవుని సేవిస్తూ సేవ అనుకుంటూ పోతా ఉందంటే ప్రకటిస్తూ 100 మంది 1000 మంది రక్షణకాలు జరుగుతున్నాయి.
కానీ ఈమెకు నెమ్మది వస్తలేదు. శాంతి ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు అంటూ ఉన్నాడు, కానీ ఈమెకు శాంతి లేదు, ఈమెకు సమాధానం లేదు. దేవుని దగ్గరికి వచ్చి ప్రభు అందరికీ శాంతి ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు చెప్తున్నాడు, కానీ నాకు శాంతి కోల్పోయిన ప్రభు, సమాధానం కోల్పోయిన కారణం ఏంటిది అంటే ఏమన్నాడు తెలుసా? నేను చెప్పింది అక్కడ అని చెప్పినంట. దేవుని చెప్పని ప్రాంతాలకు నువ్వు వెళ్ళొద్దు. దేవుడు ఎవరైతే సహవాసం చేస్తుంటారో వాళ్ళ యువతకు వెళ్ళి నువ్వు సహవాసాలు చేయొద్దు. నన్ను క్షమించు ప్రభు అని చెప్పి కొన్ని రోజులు ఆ కూడికలకు స్టాప్ చేసి దేవునితో గడపడం స్టార్ట్ చేసిందంట. ఆ తర్వాత నెమ్మది వచ్చింది. నువ్వు చూసుకో, దేవుడు వాక్యం చదవకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా, సంఘానికి వెళ్ళకుండా, నువ్వు 100 మందితో నువ్వు సహవాసం చేయి, నీకు శాంతి ఉంటే నన్ను అడుగు, నాకు తెలుసు అది. కాబట్టి చెప్తున్నా, నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా మన మొదటి విశ్వాసాన్ని, మొదటి ప్రేమను మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టదు. ఆయనతో సహవాసం చేయాలి. లేటి వాటి గురించి ప్రార్థిస్తాం, దేవుడు ఇస్తాడు, కానీ ఇచ్చిన దాన్ని బట్టి దాంట్లో బిజీ కావద్దు. ఒక తల్లి దేవుని పక్క పెట్టాట, బిడ్డను ప్రేమిస్తూ ఉందంటే పొద్దంతా ఆమె కొరికే లాస్ట్కు ఏమంటారు, దాంట్లో ఒక పురుగు వచ్చి కాటేసి ఆ పాపను చేసుకున్నాడు దేవుడు. చెప్పు దాంట్లో షూస్లో తీసుకున్న తర్వాత ఆమె ఏమవుతుంది, ఆమె మంచి స్థాయిలో ఉన్నటువంటి దైవ సేవకురాలు, అది వదిలిపెట్టేసి ఆమె సేవ మొదలుపెట్టి ఆమె ద్వారా కొన్ని 100 మంది 1000 మంది దింపబడతా ఉన్నారు. సఫలు కూడా విగ్రహాలు మనకు నష్టమవుతుంటే విగ్రహాలు దేవుడు తీసేస్తాడు. దేవుని కన్నా ఎక్కువ దేన్ని కూడా ప్రేమించవద్దు. దేవుని చేత గొప్పవాడమన్నటువంటి దైవజనుడు, మరి ఎబ్రాయిం సంఘానికి స్థాపకుడు, మరి ఆ భక్తుల్ని, ఆ అంకుల్ని నేను చాలా ఇష్టపడతా, భక్త్ సింగ్ అంకుల్ గారు. యవన ప్రాయంలో దేవునికి విరోధి, శత్రువు, కానీ మొత్తానికి దేవుడు దర్శించినప్పుడు దేవునికి అన్నాడంట, ప్రభా నేను సంపాదించి నీకు కానుకిస్తా అంటే, కాదు నువ్వే నాకు కానుక వచ్చేసి అన్నాడు. హల్లెలూయా. కష్టాలు చాలా పడ్డాడు, నష్టాలు బాగా అయినాయి, తన కున్నోళ్ళంతా వదిలిపెట్టేసారు. కానీ మొత్తానికి చెన్నైలో అక్కడ మంచి సేవ జరుగుతూ ఉంటే దేవుడు అన్నట్టు ఇక్కడ రానన్నట్టు హైదరాబాద్కి రాను. సరే వస్తే అక్కడ ఎవరు లేరు. మొదలుపెట్టిన తర్వాత సేవ విస్తరిస్తూ ఉన్నది, బలంగా అవుతూ ఉన్నది. ఆ తర్వాత ఒక సమయం వచ్చేసింది, ఆయన ప్రార్థన ఉంటే ఆయన చెందిన వాళ్ళు వచ్చారట, ఇంచుమించు 30 ఏళ్ళు ఎడబాటు. ఆ సమయంలో వచ్చినప్పుడు ఎవరు వచ్చారంటే, అయ్యగారు ఎవరు అన్నట్ట, మరి నీ భార్యనట, మీ భార్యనట, ప్లస్ నీ కొడుకట కూర్చోబెట్టన్నట. సో పిలిచి పొమ్మని చెప్పాను. కబర్లు కొట్టు. 30 సంవత్సరాలకు భార్య వచ్చింది అంటే ఈయన యేసుని నమ్ముకున్న తర్వాత ఆమె వదిలిపెట్టిపోయింది, కొడుకుతో పాటు వెళ్ళిపోయిందంట. ఈ సేవ విస్తరిస్తూ ఉంటే దేవుడు అన్నంట, నీకు అడ్డుంటుంది, వదిలిపెట్టేశాను. ఇన్ని రోజులు ఏంది, ఇంకెందుకు దేవుడు, ఎవరికి కానీ మనసు ఒప్పుతుందా? ఒప్పదు. అందుకే దేవుని కానీ దేన్ని కూడా ప్రేమించవద్దు. ఒకవేళ ప్రేమిస్తే జాగ్రత్త, నష్టపోతావు, నష్టమవుతుంది, శాంతి సమాధానం కూడా వెళ్ళిపోతుంది. మరి ఆయనకు ఉండొచ్చు, కానీ అడ్డుంటుంది, అడ్డుని తీసేసుకున్నాడు. చిన్నప్పుడు ఆయనకి ఇష్టమైనప్పుడు ఆమె ఇష్టంగా రాలేదు, వదిలిపెట్టేసిందంట. వదిలిపెట్టినప్పుడు అప్పుడు ఎంత ఉండొచ్చు, చిన్నోడు ఉండొచ్చు వాడు, కానీ తర్వాత వెళ్ళిపోయారు, మళ్ళీ వెళ్ళిపోయారు, ఎక్కడ పోయారు తెలియదు. కానీ ఆయన సేవ మాత్రము విస్తరిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కొన్నిసార్లు కలవరాలు రేగుతూ ఉంటాయి, కష్టాలు రేగుతూ ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర రావాలి. ప్రభా నేను నీ కనికరం ఉన్నా లేదా? దేన్ని బట్టి కూడా మనకు సంతోషం ఉండదు, అవి ఉంటాయి, ఈరోజు పోతాయి. ఒకరోజు మన శరీరాన్ని మనం వదిలిపెట్టుకోవాలి. కానీ నువ్వు దేని కొరకు సిద్ధపడాలంటే దేవుని కొరకు సిద్ధపడాలి. ఈరోజు గూడు ఎవరు నీకు? అందుకే మోషే భక్తుడు అంటాడు, యుగ యుగాలు తరతరాలు నీవే మాకు నివాస స్థలం. అలాగే చదువు పేతురు కీర్తన 90వ అధ్యాయము, ఇది మనం గ్రహించాల. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమంతా నీవు భూమిని నీవు పుట్టింపక మునుపు యుగ యుగంలో నీవే దేవుడవు. ఒక్క విషయం, తరతరాలు ఏమైనట్టు ఆయన మనకు నివాస స్థలం. హల్లెలూయా. చాలా మంది మొదటి విశ్వాసం, మొదటి ప్రేమ ఎట్లున్నా దేవుని వెంబడిస్తూ ఉంటారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా పరుగులు తీస్తూ ఉంటారు, కాలినడకలు పోతూ ఉంటారు.
తర్వాత మనకు అన్ని వచ్చిన తర్వాత శరం తగ్గట్టు వెళ్తూ ఉంటాం మనం. సుఖభోగాలను బట్టి దేవుని వదిలిపెడతాం, దేవుని సవాసాలు వదిలిపెడతాం, దేవుని బంధాలు వదిలిపెడతాం. అన్నిటికన్నా ఏ బంధం ఎక్కువ? ఏసీలు ఎక్కువనా? ఫ్యాన్లు ఎక్కువనా? కాదు, ఇవన్నీ కాదు. ఇవాళ ఉంటే రేపు పోతాయి. దీని కొరకు మనం లగ్జరీకి లేకపోతే గుండెలు ఏమవుతుంది? ఉద్యమం కోల్పోతాం. అందుకే తరతరాలు ఈ మోషే భక్తులు ఏమంటారంటే, తరతరాలకు ఇవే మాకేమైనావు. అప్పుడు యేసుప్రభు రాలే, ఇప్పుడు యేసుప్రభు వచ్చి మనకు రక్తంగా వచ్చి ప్రాణం పెట్టి సమాజం తినే ఎంతోమంది చూడాలనుకుని చూడలేకపోయారు, కానీ మనం చూసినాము, వింటున్నాం. ఆయన శిలువను మనం వెంబడిస్తున్నాం. నువ్వు చెప్పగలుగుతావా నీకు నివాస స్థలం ఏంటిది, నీ గూడు ఎక్కడ అని చెప్పగలుగుతావా? నీ గూడు అంటే నీ అడ్రస్ చెప్తావు నువ్వు ఇప్పుడు, కానీ నేను చెప్పగలుగుతా ఈ అడ్రస్ తర్వాత. కానీ నా గూడు, నా నివాస స్థలం ఏంటంటే యేసుప్రభు అని చెప్తా. మోషే భక్తునికి ఇంచుమించు 20 లక్షల మందిని అప్పచెప్పిండు దేవుడు. కానీ కష్టం వచ్చింది. ఓ 10 మందిని మనం నడిపించలేం, ఒక 5 మందిని మనం నడిపించలేం. మనకి 5 మంది పిల్లలు పుడితే మన కార్తీక్ కింద మీద అవుతా ఉన్నాడు. కొడుకు తర్వాత బిడ్డ పుడతా ఉంటే అన్న బిడ్డ పుట్టింది అని బరువు మోస్తూ ఉన్నాడు. మరి ఆయనకు ఇంచుమించు 20 లక్షల మంది. నాకు 3 కూతురు, నా 3 కూతురు అనుకోను, కానీ నాకు ఇచ్చిన సంఘాన్ని కూడా నా కూతుర్లతో పాటు వాళ్ళని కూడా నా పిల్లలే అనుకుంటాను. హల్లెలూయా. మా తల్లికి చెప్తుంటే, 86 సంవత్సరాల తల్లికి, నువ్వు నాకు ఏమైనావు? చిన్న బిడ్డ అంటుంటే. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? అయితే 20 లక్షల మందికి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు కొంతమంది ఆయనను ప్రోత్సహించుతూ ఉన్నారు, ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. మరికొంతమంది ఎట్లా ఉన్నారు? ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అట్లా అని చెప్పి ఎవరిని వదిలిపెట్టలే, దేవుని వదిలిపెట్టలే. కానీ ఏ పరిస్థితుల్లో ఆయన, వారికి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, తన మీద ఎటువంటి బరువు భారాలు అయినప్పటికీ కూడా ఎక్కడ వెళ్తుండే? ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోతుండే. వెళ్ళిపోయి ఏం చేస్తుండే? పరిష్కారం దొరుకుతుందా లేదా? సొంతంగా ఏం చేయకపోతుండే ఆయన, సొంతంగా ఖడ్గం పట్టలే. హల్లెలూయా. ఎక్కడ పోయినా ఆయన దేవుని సన్నిధిలో. మరి పరిస్థితి చూస్తే రోజు రోజుకు బరువులు భారాలు ఎక్కువైతా ఉంటే మనం గుర్తుపెట్టుకోవాలా. ఆ బరువు భారాలు నువ్వు ఎక్కడ రావాలా? కొడుకు ఎక్కడ ఉండా, బిడ్డ ఎక్కడ ఉందో చూడవద్దు మనం. హల్లెలూయా. అల్లుడు ఎక్కడ ఉండా, కోడలు ఎక్కడ చూడవద్దు, మనవరాలు ఎక్కడ చూడవద్దు. ఎక్కడ చూడాలి? నువ్వు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలా? బాబా నా పరిస్థితి ఇది నాయన. కొంతమంది యజమానుల దగ్గర పోతూ ఉంటారు, కొంతమంది స్నేహితుల దగ్గర పోతూ ఉంటారు. ఆలోచన దొరకపోతే ఎక్కడ పోతారు? ఎక్కడో పోతున్నావు, కానీ దేవుని దగ్గర రావాలా. ఇంకా నీకు శక్తి సరిపోతే దైవజనులను సంప్రదించి ప్రార్థన కోరాలి, సంఘం ప్రార్థన కోరాలి. కార్యాలు జరుగుతాయి తప్పకుండా. హల్లెలూయా. చేస్తారు, దైవజనులు చేస్తారా లేదా? కొంతమంది ఎవరినైతే నమ్ముతున్నాం వాళ్ళని సంప్రదించి ప్రార్థన కోరితే దేవుడు కార్యం జరుగుతుంది. మొట్టమొదటి నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు ఉపవాసం ఉండాలా, నీ తప్పులు సరి చేసుకోవాలా. నీ కలవరం రేగుతా ఉంటే దేవుడు ఏమంటాడు? దేవుడు నమ్ముతున్నారు, నా ఎందుకు కూడా విశ్వాసం. నువ్వు దేవుని విశ్వాసం ఇచ్చినప్పుడు ఎక్కడ ఎందుకు పోతావా? మనుషులు నమ్ముకుంట కంటే వ్యూహనాశించ మేలు, రాజులు నమ్ముకుంట కంటే వ్యూహనాశించ మేలు. నీ స్థితిగతులన్నీ మారిపోతాయి. మనిషి ఇంత రవాంత ఇస్తాడు, నీకు సాయం చేస్తాడు, కానీ ప్రశాంతత ఇస్తుందా? శాంతి ఇస్తుందా? ఇవ్వలేడు. దేవుని దగ్గర రావాలా. చాలామంది అడ్వకేట్ నమ్మాలి, నిజమే, కానీ అన్నిటికన్నా ఎవరి దగ్గర రావాలి? ఈ అడ్వకేట్ దగ్గర రావాలి. ఈ అడ్వకేట్ ఎవరు? యేసు ప్రభు. నీ పక్షాన్ని వాదిస్తాడు. నువ్వు ఓడిపోయే పరిస్థితులు ఉంటే కూడా నా కృపజాలని చెప్పి నీకు సాయం చేస్తా. ఈమె కొరకు నేను రక్తం కాచిన, నా బిడ్డ కొరకు నేను రక్తం కాచిన. చాలామంది అనుకోకుండా కొన్ని తప్పులు చేసినప్పుడు, జరిగినప్పుడు, వాళ్ళు దేవుని సంప్రదించినప్పుడు వాళ్ళ కేసులన్నీ కొట్టివేయబడ్డాయి, సబర్లు కొట్టు. నిజానికి మనము తీర్పులకు అర్హులం. మన తీర్పులు ఆయన మీదేసుకున్నాడు, మన రోగాలు ఆయన మీదేసుకున్నాడు, మన శాపాలు ఆయన మీదేసుకున్నాడు. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే, ఆ మొదటి స్థితి దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించి గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నువ్వు వింటే వాళ్ళు ఏమొస్తా అంటే విశ్వాసం వస్తుంది. నువ్వు ధ్యానించాలా. ఏం ధ్యానించాలా? ఏం ధ్యానిస్తావు నువ్వు? దేవుడు నేను ఎట్లా ప్రేమిస్తున్నాడు, ఏ విధంగా ఆదుకున్నాడు. నాకు తెలుసు, నేను ప్రతి విషయంలో దేవుడు నన్ను ఎట్లా ఆదుకున్నాడు, మనుషుని ఎట్లా ఆదుకున్నాడు అనేది ఉన్నది, చరిత్రలో ఉన్నది. కాబట్టి ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడద్దు, సిగ్గుపడద్దు, కానీ దేవుని దగ్గర రా. నీ పరిస్థితులన్నీ బాగు చేస్తావు. చనిపోయిన వాళ్ళు వచ్చారు, అనారోగ్యంతో వచ్చారు, వాళ్ళ పిల్లల పరిస్థితులు బాగలేనప్పుడు వచ్చినప్పుడు దేవుడు ఏం చేసిండు? ఆదుకున్నాడు. యయ్యర్ అనే భక్తుడు, యయ్యర్ అనే అధికారి తన బిడ్డ పరిస్థితి మనస్థితికి వచ్చింది. తన డబ్బుతో ఏమిచ్చిండు?
వైద్యం సంప్రదించిండు, ఏమంటారు మెడిసిన్ వాడినప్పుడు కూడా ఎక్కువ కాలేదు. దేవుడిని తెలుసుకొని వచ్చి యేసు దగ్గరకు వచ్చింది. అధికారి అయినప్పుడు కూడా ఆయన కాళ్ళ మీద పడి, ప్రభువా నా బిడ్డ సావసిద్ధంగా ఉంది, వద్దులే సావసిద్ధంగా ఉంది, నువ్వు వస్తే నా బిడ్డ ఏమవుతుంది, బాగా అయిపోతుంది. మన పరిస్థితి బాగా చేస్తారా లేదా? మనిషికి రావాల్సిన దానికన్నా ఏది రాదు మన దగ్గరికి. అది వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే అక్కడ ఇక్కడ తిరగకుండా, చాలామంది వాళ్ళ కొరకు హాలిడేస్ పెట్టుకుంటారు. దేవుని కొరకు నీకు నువ్వు హాలిడేస్ పెట్టుకున్నావా? ఉపవాసం ఉన్నావు ఎప్పుడన్నా? లేవు. దేవుని కొరకు మనం ఉండాలి. నీ పరిస్థితి బాగు చేయడానికి ఉండాలా. దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాం. అయితే పడినప్పుడు వచ్చినప్పుడు అయ్యా అక్కడ ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే లేదు భయపడద్దు, చిన్నది నిద్రిస్తుంది కదా అంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఆయన వీళ్ళందరూ ఎల్లగొట్టేసి పరిస్థితి చూడవచ్చు కానీ లక్ష్యం ఉంచు, నా మీద మాట మీద లక్ష్యం ఉంచు అన్నప్పుడు వాళ్ళందరినీ బయటకు వెళ్ళి తలుతాకుమే అన్నాడు. అంతే, చిన్నదానా బయటికి రా. లేచి వచ్చిందా లేదా? ఒక మాట ద్వారా లేచి వచ్చింది. నీ ద్వారా జరుగుతాయని జరిగే చెప్పాలా? నా వైపు చూడాలి. ఇప్పుడు నువ్వు దేవునితో ఉన్నప్పుడు నువ్వు విశ్వాసంతో ఉచ్చరించే కార్యాలు జరుగుతాయి. ఎట్లా ఉండాలంటే నీ హృదయం నా వైపు చూడాలి. అందరూ ఎట్లా ఉండాలి? నీ హృదయం ఎట్లుండాలి చెప్పాలా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుణ్ణి చూచేద్దరు. దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పాలి? ఇప్పుడు మన గూడు యేసుప్రభు అయితే యేసుప్రభు నివాసం ఎక్కడ చెప్పాలా? అందరూ చెప్పరు. నీ హృదయంలో ఉంటాడు. నువ్వు గుడారంలో ఉండు, గుడిసెలో ఉండు, ప్రయాణం ఉండు, ట్రైన్లో ఉండు. కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పాలా? చెప్పరు. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఉన్నారా? అందరికి ఇల్లు ఉన్నాయా? అందరికి సొంతం ఇల్లు ఉన్నాయి. అందరికి కిరాయి ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఫుట్పాత్ల మీద ఉంటారు. వాళ్ళకు కూడా గూడు ఎక్కడ చెప్పాలి? నా వైపు చెప్పాలి. ఎక్కడ వాళ్ళకు కూడా గూడు ఎక్కడ అంటే యేసుప్రభే. దేవునికి గూడు ఎక్కడ? వాడు ఫుట్పాత్ మీద ఉంటే కూడా వాడికి ఎక్కడంటే నమ్ముకునే గుండెలో ఉంటాడు. ఫుట్పాత్ మీద ఉండదు అని చెప్పి దూరం ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే తెల్లోనికి ఒక రకము, నల్లోనికి ఒక రకము. ఒక దిక్కట తెల్లోలే అక్కడ ఆరాధిస్తాడు, నల్లోని రానియరట. ఇక్కడ లేదు, మన దగ్గర లేదు. కానీ కులగోత్రాలు ఇక్కడ ఉన్నాయి అంతే. అయితే నల్లోడు వచ్చి పోతా ఉంటే ఇక్కడ రావద్దు అని చెప్పారట. వాడు అయ్యో నేను చర్చిలో నేను ఉండి ఆరాధించాలన్నప్పుడు ఆ మనిషి ఏం చేసిందంటే అక్కడ చెట్టు కింద ఉండి దేవుని ఆరాధిస్తున్నట్ట. తెల్లాయన వచ్చిండు. ఎవరి పక్కన వచ్చిండు? నల్లాయన పక్కకు వచ్చిందంట. అయ్యా నేను నల్లోని కాబట్టి అక్కడ నాకు ఇంటి లేదు, నువ్వు తెల్లోడు కదా అంటే అక్కడ నాకు కూడా ఇంటి లేదు అన్నమాట. ఎందుకయ్యా మా తెల్లోనే ఉన్నట్టు? లేదు, వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారి నోరు నన్ను శుద్ధిస్తుంది కానీ వారి హృదయాలు దూరంగా ఉన్నది. ఎవరు అంటే జీసస్ అన్నారట. అలాగే సభలు అనిపించింది. హృదయపూర్వకంగా ఎవరైతే ప్రార్థిస్తారో, స్తుతిస్తారో, ఆరాధిస్తారో, గణపరుస్తారో అక్కడ ఉంటాడు. అందుకే దేవుడు ఏమంటే నీ హృదయం మోసకరం, అది మోసం లేకుండా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభువా అన్నిటికన్నా హృదయం మోసకరమైంది కాబట్టి ఆ హృదయం ఎవరిది ఇచ్చిన తర్వాత దేవుంది అయినప్పుడు ఆ హృదయాన్ని ఎప్పటికీ మనము ఏం చేయాలంటే కాపాడుకుంటున్నారు. ప్రభు నాలో వచ్చి నివాసం చేసి నీలో ఉండాలని సాయం చెప్పడం అని చెప్పి నీకు ఇచ్చిన సమయం తీసుకొని దేవుళ్ళు ఆనందించే నేర్చుకోవాలా. అలాగే మనం చనిపోయేటప్పుడు ఎవరు వస్తారు? మన బట్టి నువ్వు ఈరోజు ఎవరిని బట్టి నీ దగ్గర ఉండకపోవచ్చు. నేను నమ్ముకున్న తర్వాత నేను నమ్ముకోకుండా ఎంతమంది అయితే ఉన్నారో ఎవరు లేరు ఇప్పుడు నా పక్కన. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? నేను నమ్ముకున్నప్పుడు చాలామంది నా వెంబడి ఉంటుండే, చాలామందితో నేను ఉంటుండే. స్నేహితున్నారు, మిత్రున్నారు, బంధువులు, అమ్మ ఉన్నది, నాయన ఉన్నది, నా తోబుట్టున్నారు, నా అన్న, నా తమ్ముడు, నా చెల్లె. కానీ నమ్ముకున్న తర్వాత ఏ ఒక్కరు లేరు నా పక్కన. అలా నమ్ముకున్న ఎవరు అంటే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా అంతా అలాగే సభలు కొట్టు. నమ్ముకున్న దేవుడు ఉన్నాడు, నమ్ముకున్న ప్రజలు ఉన్నారు మనకు. హల్లెలూయా. ఈ రక్త సంబంధం కాదు, దైవికమైన బంధం మనది. హల్లెలూయా. ఎప్పటి వరకు ఉంటుంది? ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఉంటుంది. ఈ తర్వాత కూడా పరలోక రాజ్యం ఉంటుంది. అందుకే దేని బట్టి కూడా నువ్వు కలవరము చెందొద్దు, భయపడొద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా. నీ పరిస్థితిని అట్లా ఇట్లా నువ్వు పరిస్థితి చూస్తే పడిపోతావు. అక్కడ మరి యేసుప్రభు కొండ మీద ప్రార్థిస్తున్నప్పుడు వీళ్ళు అల్లరి చేత కొట్టబడుతున్నప్పుడు మరి వదిలిపెట్టే దేవుడు ఒకసారి పిలిచిన తర్వాత నేను ఎప్పుడు నువ్వు వదిలిపెట్టకుండా చూసుకోవాలా. మనిషిని బట్టి వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు, పరిస్థితిని బట్టి వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. సుఖంలో ఒక తీరు, నష్టంలో ఒక తీరు ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ సుఖంలో నువ్వు దేవుని వెంబడించాలా,
నష్టంలో కూడా దేవుని వెంబడించాలి. ఎవరిని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా పరిస్థితులు తారుమారైనా కూడా నీ దేవుని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా వదిలిపెట్టదు. హల్లెలూయా. పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఎట్లా పట్టుకోవాలా? చేతులను పట్టుకుంటావా? దేవుని ఎట్లా పట్టుకుంటారు చెప్పాలా? ఎట్లా పట్టుకుంటారు చెప్పండి. హృదయపూర్వకంగా పట్టుకోవాలా. చేతులతో పట్టుకుంటే దొరుకుతాడా యేసు ప్రభు? చేతులు పట్టుకుంటే మనిషి దొరుకుతాడు, కానీ మనసు ఎక్కడనే ఉంటుంది. వాళ్ళు చేతులు పట్టుకున్న అంత సరిగా ఉన్నారా? కాదు. నువ్వు చేతులతో పట్టుకునే అవసరం లేదు. ఎట్లా పట్టుకోవాలంటే హృదయపూర్వకం పట్టుకోవాలి. అయ్యర్ ఎట్లా పట్టుకున్నాడు? ఇక్కడ వచ్చి చేతులతో పట్టుకున్నాడు, హృదయపూర్వకం పట్టుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? మన ముందు ఉన్నాడు, ఇప్పుడు మన గుండెలో ఉన్నాడు. పట్టుకోవాలి. ఎట్లా పట్టుకోవాలా? హృదయపూర్వకంగా ఆయన హత్తుకోవాలా. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏవైతే జరిగినాయో నీ కొరకు చేస్తాడు, మన ద్వారా కూడా లోకాన్ని చేస్తాడు. హల్లెలూయా. అదే కలవరాలు, భయాలు. మొన్న ఒక అందరికి తెలుసు, ఎంతమంది తెలుసు? 3 తల్లి చనిపోయింది, కొడుకు బిడ్డ. ఎంతమంది తెలుసు? నాకు తెలుసు. ఎందుకు? ఆమెకు అన్నీ ఉన్నాయి. తల్లి ఉన్నది, అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెలు, భర్త కూడా దుబాయ్లో ఉన్నారు. భార్య భర్తను దూరం పెట్టినకు ఇచ్చిందా దేవుడు? కాదు. యేసు ప్రభు దూరం ఉండడానికి వచ్చిందా? కాదు. ఆయనతో ఉన్న తర్వాత అన్ని బంధాలు ఉంటాయి సరిగ్గా. ఏం జరిగింది? ఆమెకు 3 లక్షలు ఎంత ఉంటుందట, కానీ చచ్చిపోయింది. కానీ కారణం దొరకలేదు. కారణం ఏంటిది? నాకు ఒకటి తెలిసింది ఏంటంటే ఆమె శాంతి, ప్రశాంతత, ధైర్యం చెడిపోయింది ఆమె. ఏమంటున్నా? అన్నున్నాయి, కానీ అన్నిటికన్నా ఎక్కువ మీకు కోల్పోయిందంటే ధైర్యం కోల్పోయింది ఆమె. ఏమైపోయింది? ఏ తల్లి కూడా అట్లా ముందుకు రాదు, కానీ వచ్చిందంటే ధైర్యం కోల్పోయింది. పిల్లలు కూడా చంపేసింది. అయితే పరిస్థితులు ఎట్లా ఉన్నాడో నువ్వు ధైర్యం కోల్పోవద్దు. యేసు ఎక్కడే కానీ భయపడవద్దు, అధైర్యపడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి అంటారు దేవుడు. హల్లెలూయా. పేతురు బొంకిండు, పాపం చేసిండు, ధైర్యం చెడిపోయలే, పశ్చాత్తాపడ్డాడు. నీ నుంచి ఏదైనా పొరపాటు అయింది, జరిగింది, తప్పయింది, ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు. సూసైడ్ దురాత్మ ఏమవుతుంది? నిన్ను వదిలిపెట్టి పారిపోతాడు. దేవుడు శిక్ష దేవుడు నిన్ను రక్షిస్తే ఎవరెందుకు శిక్ష పెడతాడు నీకు? హల్లెలూయా. కొంతమంది జైలు లోపలికి వెళ్ళి కూడా ఏం చేశారు? సువార్త ప్రకటించారు. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తే వాళ్ళని బందీగా చేశారు. బందీగా అని చెప్పి సావాలే. అక్కడ ఏం చేశారు? వాళ్ళు సువార్త ప్రకటించారు. నువ్వు ఎక్కడున్నా దేవుని సువాసన వెదజల్లాల. గులాబీ పువ్వు ఉందనుకో, దాన్ని సువాసన ఆగిపోతుందా? మల్లెపూలు ఉందనుకో సువాసన ఆగిపోతుందా? అయిపోదు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు అనుకో, తప్పకుండా దేవుణ్ణి హత్తుకుంటే నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటావు, నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తావు, నీ పిల్లల కొరకు చేస్తావు, నీ సంఘం కొరకు చేస్తావు, నీ దైవజనుల కొరకు చేస్తావు, నశించిపోతున్న ఆత్మ కొరకు చేస్తావు. వీలైతే మన కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఎట్లా ఉపవాసం ఉంటావో అట్లా నశించిపోతున్న ఆత్మల కొరకు, ఇట్లా సూసైడ్ చేసుకుంటున్న ప్రజల కొరకు కూడా నువ్వు ఉపవాసం ఉంటావు. ఉండాలనే చెప్పాలా? చెప్పినప్పుడు పరిస్థితులు ఏ తిరుగున్నా కలవరం, భయం రాదు. నీకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తున్నా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నాక కూడా ఎవరి కొరకు బ్రతకాలి? మనం దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. నువ్వు దేవుని నమ్ముకొని కూడా నీ కొరకు బ్రతుకుతా ఉంటే ఏమవుతుందంటే కలవరం వస్తుంది, భయం వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలంటే సెట్ చేసుకుని, ప్రభా నాకు నేను బ్రతకను ఆయన, నేను నీ కొరకు బ్రతుకుతా అన్నప్పుడు నీ సేవ బ్రతుకుని దేవుడు తీరుస్తా. ఎప్పుడు ఇట్లనే ఉంటుంది అనుకోవద్దు, గుర్తుపెట్టుకోవాలా. ఎట్లా అంటే ఇప్పుడు నీకు ఏ పరిస్థితి ఏదైతే బాధ ఉందో, కష్టం ఉందో, నష్టం ఉందో, ఉపద్రవం ఉందో, దేవుని బట్టి కొన్ని వదిలిపెట్టుకునేది ఉంటుంది. దేవుడు అనేకమైన నీకు ఇస్తాడు తప్పకుండా. హల్లెలూయా. నా నిమిత్తము కొంతమంది వదిలిపెట్టుకున్నాము, కానీ నన్ను బట్టి భూమి మీద నీకు తల్లిదండ్రులు ఇస్తా, నన్ను బట్టి భూమి మీద అన్నదమ్ములను ఇస్తా, దీనికి మించినటువంటివి పరలోక రాజ్యంలో నీకు ఇస్తా. నేను ఈరోజు దేవుడు నీతో ఏం చెప్తున్నంటే, మీ హృదయాన్ని కలవరపడవద్దు, మీ హృదయాన్ని భయపడద్దు, కానీ దేవుడు నమ్ముతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి, తప్పకుండా దేవుడు మీకు సాయం జరుగుతుంది. కళ్ళు మూసుకుందాం. నీ గూడు ఎవరంటే యేసు ప్రభువే. నా గూడు నువ్వే నాయన. కళ్ళు మూసుకుందాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభా నీకన్నా ఎక్కువ దేన్ని ప్రేమించాను ప్రభా, నాకు సాయం చెప్పు ప్రభా.